అత్తయ్య, ప్రమాదం మన ఇంటి వరకు వచ్చిందన్నారు కదా, ఇప్పుడు ఆ ప్రమాదం ఎవరికత్తయ్యా? పర్వాలేదు చెప్పండి అత్తయ్య. ప్రమాదం ఎవరికి అని తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించగలం. చెప్పండి అత్తయ్య. ప్రమాదం ఎవరికంటే అది మీరెక్కడున్నారా? మీకోసం నేను టీ తీసుకొచ్చాను. నీకు బుద్ధి లేదా? ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో టీ అంటూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి? ముందు పో అతలకి. చెప్తుంది నీకే, నిల్చున్నావేంటి? పో. అదేంటమ్మా సమయం అలా అరిచేశావు? పర్వాలేదు అత్తయ్య, నేను తర్వాత తనతో మాట్లాడతాను. కానీ ఏ విషయం మన మధ్య ఉండాలి కదా. ఇలా చెప్తేనే వింటుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్గా ఉంది. ఇప్పుడు నేను మామూలుగా చెప్తే గారాబం చేస్తే ఇక్కడే ఉండిపోతుంది. అవన్నీ వదిలేండి అత్తయ్య. అవును, ప్రమాదం ఎవరికి చెప్పండి అత్తయ్య. నేను చెప్పేది విని తట్టుకో సమయం, కంగారు పడకు. చెప్పండి అత్తయ్య. తండ్రిని కోల్పోయి సంవత్సరం కూడా తిరగకుండానే తల్లిని కోల్పోయే పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదమ్మా. సమయం అత్తయ్య, ఏమంటున్నారు అత్తయ్య? అమ్మకి ప్రమాదం ఏంటత్తయ్య? అమ్మ సమయం, కంగారు పడకు. తల్లికి ప్రమాదం ఉంది అన్నారు కానీ అది నిజమో కాదో తెలీదు. అమ్మకి ప్రమాదమా? మన ఊరి శక్తి అమ్మని కబలించబోతుందా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. అవునమ్మా, ఇది నిజం. ఆ శక్తికి మన ఆనవాళ్లు తెలిసాయి. అందుకే నేరుగా మన వైపు దూసుకొనొస్తుందని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే వాసుకి ప్రాణాపాయం తప్పింది. కానీ మన భానుది మాత్రం ఇంకా అలాగే ఉంది. ఏదో పరిష్కారం ఉందన్నారు కదా, అదేంటి? అదెంత కష్టమైనా నేను చేస్తాను. నా ప్రాణాలను పరంగా పెట్టైనా అమ్మని కాపాడుకుంటాను. చెప్పండి అత్తయ్య, ప్లీజ్ చెప్పండి. అది పరిష్కారమేం కాదు, అది ఒక ఉపశమనం మాత్రమే. పరిష్కారం కాదు సమయం. అత్తయ్య, ముందు ఈ క్షణం ప్రమాదం నుంచి బయటపడితే పరిష్కారం గురించి తర్వాత ఆలోచించచ్చు. ముందు అదేంటో చెప్పండి అత్తయ్య. సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన
అష్టమి, నవమి, దశమి రోజుల్లో ఆ అమ్మవారికి అంకితమైపోయి కఠిన ఉపవాసాలతో నియమ నిష్టలతో సిద్ధాంతి గారు చెప్పిన పూజ చేస్తే ఈ ప్రమాదం నుంచి భానుని రక్షించుకోవచ్చు. ఏంటి చలాకీగా చెంగు చెంగుమంటూ వెళ్ళిపోయావు కదా? ఏంటి ఇలా కూర్చున్నావు? మీ అక్కకి అత్తకి టీ ఇచ్చావా లేదా? హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నేను అక్కకి అత్తయ్యకి టీ ఇవ్వడానికి వెళ్తే అక్క నన్ను వెళ్ళిపోమ్మని తిట్టింది. నిన్ను తిట్టిందా? ఆ రాక్షసి నిన్ను వెళ్ళిపోమందా? అవును బావా. సంగీతనే తిట్టి వెళ్ళిపోమన్నారంటే అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? నిన్ను తిట్టిన మీ అక్క సంగతి తేలుతాం. పద సంగీత, పద. బావా బావా బావా, జాగ్రత్త బావా. సరే పద, వెళ్దాం. పద. అలా 3 రోజులు అమ్మవారిని వేడుకుంటే జరిగే అనర్థాన్ని ఆపటానికి ఆస్కారం ఉందని సిద్ధాంతి గారు చెప్పారమ్మా. అత్తయ్య, అష్టమి అంటే రేపే కదత్తయ్య. అయితే వెంటనే పూజకి ఏర్పాట్లు చేయండి. నేను పూజ పూర్తి చేస్తానత్తయ్య. కానీ ఏంటత్తయ్య? ఏంటి చెప్పండి. సిద్ధాంతి గారు రేపందరికీ రక్ష కడతారు, అలాగే భానుకి కడతారు. కానీ రక్ష ఉన్న మనిషి ఎవ్వరూ మన ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ప్రాణాలకి ప్రమాదం అంటున్నారంటే ఇంకా ఈ రక్ష గురించి ఆలోచిస్తారేంటత్తయ్య? అమ్మని ఎలాగోలా నేను ఒప్పిస్తాను. మనం పూజకి రెడీ చేసుకుందాం. పదండి అత్తయ్య. సరేనమ్మా, అలాగే చేద్దాం. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేదో టెన్షన్లో ఉన్నారని పాపం ఏదో చిన్నపిల్ల మీకోసం టీ తీసుకొస్తే తిట్టి పంపిస్తారా? అసలు మీరు లాన్లో అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు ముందు అది తెలియాలి. నీకు నిజం తెలిసినా పర్వాలేదు, కానీ చిన్నపిల్ల సంగీత ఈ విషయాన్ని వింటే తట్టుకోలేదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు గానీ నేను డల్గా ఉంటే ఈ జర్నలిస్ట్ కొబ్బరి బొండం మొత్తం పసిగట్టి అంతా రచ్చ చేస్తాడు. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. మేం లాన్లో ఎందుకున్నామో, ఏం మాట్లాడుకున్నామో తర్వాత. ముందు నీకు బాలేదు కదా? డాక్టర్ అసలు నిన్ను నడవద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. నువ్వెందుకు నడుస్తున్నావు? ముందు అది చెప్పు. ఎంతసేపు అని ఇంట్లో కూర్చోవాలి? అందుకే నేను వాకింగ్ చేసుకుంటున్నా. నా సంగతి వదిలే. సంగీత ఇందాక నుంచి ఏడుస్తూ ఉంది. విషయం తెలిసి మిమ్మల్ని నిలదీద్దామని వచ్చాను. అయినా నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నారే ఏంటి? అవును మరి, ఈయన గారు పెద్ద జడ్జి గారు తప్పొప్పులు నిర్ణయించడానికి వచ్చారు. ఆయన దెబ్బ తగిలిన కాలితో మూరను కూర్చోక నీకెందుకు ఎంక్వైరీలు? హలో, మాటలు మర్యాదగా రాని. చిన్నపిల్లను కూడా చూడకుండా తిట్టావు.
ఇప్పుడు పెద్దవాడినైన నన్ను కూడా బెదిరిస్తున్నావా? అవును, ఏంటంట అంటాను. నిన్నసలు అబ్బబ్బా, ఆపుతారా మీ గోల? వాసు, ఉదయం నుంచి నువ్వేంటి ఏంటి అని అడుగుతున్నావు కదా, చెప్తాను విను. మన ఇంట్లో వస్తున్న చిన్న చిన్న సమస్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. పైగా రాత్రి విపరీతమైన పీడకలలు. అందుకని సిద్ధాంతి గారిని అడిగితే రేపటి నుంచి 3 రోజులు అమ్మవారి పూజలు చేయమన్నారు. నేనంత కఠినంగా నిష్టగా చెయ్యలేనేమోనని సంయుని చేయమని అడిగాను. దానికి సంయు ఒప్పుకుంది. ఆ విషయమే మేం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో సంగీత వచ్చేసరికి డిస్టర్బ్ అయిన సంయు కసురుకొని పంపించింది. ఈ మాత్రం దానికే ఇద్దరూ యుద్ధం ప్రకటించుకుంటున్నారా? వాసు, రేపటి నుంచి మన ఇంట్లో పూజ. ఈ 3 రోజులు ఇల్లు దాటి కాలు బయటికి పెట్టడానికి వీల్లేదు. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. నేను అడిగాను కదా అని నాకేదో కవర్ చేసి చెప్పారు. సరేలే అమ్మా, అలాగే. ఈ మాత్రం కోసమేనా మమ్మల్ని నిన్నటి నుంచి ఇంతగా టెన్షన్ పెట్టింది? సంగీత, వదిలే సంగీత, మనం అలా వాకింగ్కి వెళ్దాం. పద పద. సరే బావా. ఆ దుష్టశక్తి మీ ఆనవాళ్లను కనిపెట్టింది. మీ ఇంట్లో వ్యక్తిని కబలించాలని చూస్తోంది. తండ్రిని కోల్పోయి సంవత్సరం కూడా తిరగకుండానే తల్లిని కోల్పోయే పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదమ్మా. కోరిక తీరకుండా నేను చచ్చేలా చేసిన మిమ్మల్ని వదలా. ఒక్కరి వల్ల జరిగిన పొరపాటుకు ఇంతమందికి శిక్ష వేయాలా? తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పిల్లలకు తల్లిని దూరం చెయ్యాలనుకోవడం ఎక్కడి న్యాయం? ఇది ఎలాంటి ధర్మం భగవంతుడా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే భానుమతికి ఏమీ కానివ్వను. ఏ రోజు నా కంటికి కనిపించకూడదు అనుకున్న దరిద్రం
ఈరోజు మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చింది. ఆయన పోయాక కుటుంబం మొత్తం అల్లకల్లోలమయ్యింది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటే మళ్ళీ వీళ్ళెందుకొచ్చారు? ఇన్ని రోజులు సంబంధం లేనట్టు ఉన్న విమలమ్మ ఇంకా వాళ్లతో ఎందుకు సంబంధాలు పెట్టుకుంది? దానికి తోడు ఈ బిజినెస్కి పెట్టుబడి ఎలా తీసుకురావాలో తెలియడం లేదు. అయినా వీటన్నిటికీ భయపడ్డానికి నేను మామూలు వ్యక్తిని కాదు, భానుమతిని. ఏం జరుగుతుందో చూస్తాను. అమ్మ ప్రాణాలకి ప్రమాదం అన్న మాటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకేం జరగనివ్వను. నా ప్రాణాలు పనంగా పెట్టైనా అమ్మని కాపాడుకుంటాను. నేను లేకపోయినా పర్లేదు, అమ్మ మాత్రం ఉండాలి. తనుంటేనే మిగతా వాళ్ళందరూ బాగుంటారు. అమ్మ ప్రాణాలు కాదు కదా, కనీసం అమ్మ మీద ఎవరి నీడ కూడా పడనివ్వను. అమ్మ తన మేనకోడళ్ళిద్దరికీ ఏదో రహస్యం తెలుసు. ఏదో జరగబోతుంది, కానీ ఎందుకు అది నాతో చెప్పడం లేదు? అదేమై ఉంటుంది? బావా బావా బావా, ఏంటి బావా ఇది? ఈ పని నేను చేస్తాను కదా, నువ్వు ముందు కూర్చో. అది కాదు సంగీత, నేను ఈ లేదు బావా, ఇప్పుడు నువ్వు పని చేస్తే అక్క ఊరుకోదు. కూర్చో, రా కూర్చో, కూర్చో. ఇటివ్వు బావా. బావా తీసుకో. ఏంటివి? అది కూడా తెలీదా? చల్లటి పాలు బావా. అదే ఎందుకు అంటున్నా? ఎందుకంటే టాబ్లెట్ వేసుకొని ఈ చల్లటి పాలు తాగాలి. నో, నాకిప్పుడేం వద్దు, అవన్నీ తర్వాత చూసుకుందాం పో. లేదు బావా, ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకొని ఈ పాలు తాగాల్సిందే. లేదంటే అక్క చంపేస్తుంది. అలా చూడు ఎలా చూస్తుందో. తీసుకో. నా కుటుంబాన్ని, మనుషుల్ని ఇంతలా అర్థం చేసుకునే కోడలు నా ఇంటికొస్తే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. సంయునే నా ఇంటి కోడలు, ఇందులో ఏ మార్పు లేదు. నా ఇంట్లోనే నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. సరే, ఇటు తీసుకో. అను బావా. గుడ్ బావా. పట్టుకో. తల్లి, నేను నా తల్లిని కాపాడుకోవడానికి నీ దీక్షని తీసుకుంటున్నాను.
అడుగడుగునా కాపాడుతూ అమ్మని ప్రాణగండం నుంచి బయటపెట్టు తల్లి. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని, త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని. పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి. పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి. పాహి పాహి కాత్యాయని కాళీ విజయ వైష్ణవి. పాహి పాహి కాత్యాయని కాళీ విజయ వైష్ణవి. సకల భయప్రదాయిని. ఆదిదైవము నీవే, అధినాయకవు నీవే నీవే. ఆదిదైవము నీవే, అధినాయకవు నీవే నీవే. అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే. అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే. ఇంట్లో సంయుక్త మనందరం బాగుండాలని అమ్మవారికి వ్రతం చేసుకుంటుంది. తనతో పాటు వ్రతంలో కూర్చుంటే బాగుంటుంది అని. ఎవరికి బాగుంటుంది చెప్పు, ఎవరికి బాగుంటుంది? ఆయన ఇప్పుడు ఈ పూజలు వ్రతాలు ఇంత హడావుడిగా చేయించాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఏ గండ ఉందని ఇదంతా చేస్తున్నారు? ఎలా చెప్పనమ్మా? నువ్వంటున్న ప్రాణగండం నీకే ఉందని ఎలా చెప్పను? ఆయన ఎవరేం చేసుకుంటే నాకెందుకు? మీ పూజలు మీరు చేసుకోండి, నా పనులు నేను చూసుకుంటాను.